ఈవినింగ్ అందరికి సారీ, ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే చేయలేకపోయాను. సరే, ఈరోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ప్రజెంట్ హాట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నా. నాకు మొబైల్స్ అంటే ఇష్టం కాబట్టి మొబైల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. నేను ముందే దీనికి నోటిస్తున్నాను ఏంటంటే, నేను ఏ కంపెనీ డిఫేమ్ చేయట్లేదు అండ్ ఏ కంపెనీకి నేను ఆపోజిట్ కాదనమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏమి 10 రకాల మొబైల్స్ 10 రకాల బ్రాండ్లు కొన్ని వాడను. నేను వాడేది 2 బ్రాండ్స్. అవి కూడా చెప్తే మళ్ళీ స్ట్రైక్లు వేస్తారేమో. సరే, అది పక్కన పెట్టండి. సరే, మెయిన్ టాపిక్లకి వెళ్ళిపోతే మోటో నా చిన్నప్పుడు చాలా మంచి బ్రాండ్. అది ఇప్పుడు కూడా మంచి బ్రాండే, చాలామంది కొంటున్నారు, వాడుతున్నారు. మరి అదేం ప్రాబ్లం వచ్చిందో తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబర్స్ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు. అది డిఫేమేషన్ అంటారు అనమాట. ఇప్పుడు నీకు ఒక కంపెనీ నచ్చలేదు, ఆ కంపెనీకి నువ్వు ఫీడ్బ్యాక్ ఇవ్వు, డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వు. అలా మెయిల్ ఉంటుంది, అలా వెబ్సైట్లోకి వెళ్తే ఫీడ్బ్యాక్ ఇవ్వు. ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఇట్లా అని చెప్పు. అంతేగాని యూట్యూబ్లోకి వచ్చేసి ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవడైనా కేసులు వేస్తారు. సో చాలామంది మీద అయితే కేసులు అయితే పడినాయి ఈ మోటో విషయం మీద. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మోటో గురించి మీరు అడ్డదిడ్డంగా చెప్తారు, ఏమన్నా ఉరుగుతుందా? ఏం ఒరగదు. నేను పెద్ద పెద్ద యూట్యూబర్స్ని కూడా చూశాను, వాళ్ళు పెద్ద ఏం చెప్పింది లేదు, మరి వాళ్ళ మీద పెద్ద స్ట్రైక్లు వేసింది ఏం లేదు. కొంతమంది ఉంటారనమాట, ఏం చేస్తారంటే వాళ్ళకి ఒకటి ఛానల్ ఉంది కదా అని మైక్ పెట్టుకొని సౌండ్ సిస్టమ్ ఒకటి పెట్టుకొని ఆ కంప్యూటర్ ఒకటి పెట్టుకొని ఏది పడితే అది అడ్డమేని అని చెప్పేసి ఉన్నాయి లేని కూడా చెప్తారనమాట. అలాంటి వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తారు, కానీ మంచిగా ఉన్నది చెప్తే ఎవడైతే ఏమి స్ట్రైక్ లేరు. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి అందరూ మీరు. సరే, నేనైతే ఏ కంపెనీని పొగట్టలేదు, ఏ కంపెనీ తిట్టట్లేదు, ఏ కంపెనీని డిఫార్మేషన్ అయితే చేయట్లేదు. ఉన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు సపోజ్ ఒక ఏ అనే కంపెనీ నచ్చలేదు. ఏ అంటే మళ్ళీ మీరు వేరే అనుకునేది. నేను కంపెనీ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఎందుకంటే కంపెనీల పేర్లు చెప్తే ఈ మధ్య సీరియస్ అయిపోతున్నారు కాబట్టి కంపెనీ పేరు నాకు ఏ కంపెనీ నచ్చలేదు. నేను ఏ కంపెనీ అమ్మేసో లేదంటే ఏ కంపెనీ వదిలేసి బి కంపెనీ కొనుక్కుంటాను. అది నా పర్సనల్ ఒపీనియన్. అంతేగాని నాకు ఏ కంపెనీ నచ్చలేదు కాబట్టి దాన్ని డిఫేమేషన్ చేద్దాము, లేదంటే దాని గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాము అంటే అది అంతవరకు కరెక్ట్. నీకు నచ్చలేదు, వేరే వాళ్ళు నచ్చుండొచ్చుగా. అది నా ఒపీనియన్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది కూడా అదే అనమాట. ఎందుకంటే పేరు ఎక్కువ ఎందుకు వాడట్లేదంటే, ఆ బ్రాండ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఎక్కువ మా రిలేటివ్స్ కూడా చాలామంది వాడారు ఆ బ్రాండ్. సో ఆ బ్రాండ్ డిఫేమేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోవాలి. సో మొన్న వేరే వాళ్ళు హెచ్చరించారు, అట్లా మా బ్రాండ్ డిఫేమేషన్ చేస్తే మీకు కేసులు వేస్తామని చెప్పి. ఇలా ఎందుకు జరుగుతుందంటే చెప్తున్నాయి కదా, ఈ మధ్య యూట్యూబ్లో స్క్రాప్ బ్యాచ్ ఎక్కువైపోయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది రియల్. వ్యూస్ కూడా వాళ్ళకే వస్తాయి. మేము ఇంత కష్టపడి ఇంత చేసి, అంటే కష్టపడుతున్నానంటే వీడికి 400 తిప్పి కూడా 500 సబ్స్క్రైబర్లు కూడా లేదు, కష్టపడుతున్నాను అనుకోవచ్చు. కానీ నేను 4 years నుంచి కష్టపడితే నాకు వచ్చింది తిప్పి కూడా 500 సబ్స్క్రైబర్లు కూడా. వ్యూస్ అంటే ఒక 4 లక్షల వ్యూస్ వచ్చినాయి లేండి. అయితే పక్కన నాకు 2 ఛానల్స్ పోయినాయి. ఒకటి 5,000 సబ్స్క్రైబర్లు ఉంది, ఒక 500 సబ్స్క్రైబర్లు ఉంది. కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట యూట్యూబ్ నుంచి. ఇలా వీడియోస్ పెట్టాలి, వీడియోస్ పెట్టకూడదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏ జరిగినా మనం మంచిగా లక్ష పోయినా అలా తెలుస్తుందని ఇదనమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరికీ ఎవరైనా మీకు నచ్చకపోతే దాన్ని డిఫేమేషన్ చేయమాకండి, అక్కడతో వదిలేయండి, వాళ్ళు పట్టించుకోమాకండి, మీ పని ఏదో మీరు చూసుకోండి. అంతేగాని ఆ కంపెనీ డిఫేమేషన్ చేద్దాం, ఈ కంపెనీ డిఫేమేషన్ చేద్దామంటే ఇబ్బంది పడేది మీరే అనమాట. అది చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు. యాజ్ ఎ కన్జ్యూమర్ మీ బాధ్యత మీరు వహించండి. ఇంతే అనమాట నేను చెప్పదలుచుకుంది. ఎవరన్నా హర్ట్ అయితే సారీ. థ్యాంక్ యూ సో మచ్.